హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ సందీప్. సారీ, ఆల్మోస్ట్ చాలా రోజులైంది ఏమీ అప్లోడ్ చేయక. సో యాక్చువల్గా కొంచెం బిజీగా ఉన్నాను. మన యూట్యూబ్కి సంబంధించే కొంచెం కొన్ని కొత్తవి నేర్చుకుంటూ ఉన్నాను. అలాగే కొంచెం వేరే పనులు బిజీగా ఉండిపోయి ఈ నేను ప్లాన్ చేసుకున్న దానికంటే ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. సారీ ఫర్ దట్, ఫర్ నాట్ అప్లోడింగ్ ఎనీ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలామంది మెసేజెస్, కాల్స్ చేశారు. సో వీడియో ఏంటి అప్లోడ్ చేయట్లేదు, ఎప్పుడు అప్లోడ్ చేస్తావు ఏంటి అని. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఈ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి అండ్ ఇంకా ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పూణే రిలేటెడ్ కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి అవి కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇన్స్టాగ్రామ్లో. సో మీరు అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. మీకు మంచి మంచి కంటెంట్ అంతా అక్కడ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్తే దోశ. సో బేసిక్గా కడప వాళ్ళకి దోశ, ఎర్రకారం అసలు ఎర్రకారం అంటే అదొక ఇంకా పీక్స్. ఎవడన్నా వచ్చి ఏంద్రా ఎర్రకారం అంటే, ఎర్రకారం లేకుంటే ఎవడరా నువ్వు పక్కకెళ్ళు అనే ఎమోషన్ ఉంది. సో అట్లాంటిది ఇప్పుడు ఎమోషన్ ఈ దోశ అనేది చాలామందికి ఎంతో ఇష్టమైంది ఫుడ్ ఐటమ్స్లో. పార్టీస్ అనేసరికి నాకైతే గుర్తొచ్చేది బిర్యానీ కాకుండా, బిర్యానీ, ఈ నాన్ వెజ్ ఇవన్నీ వస్తాయి. ఫ్రెండ్స్తో కార్పొరేట్ లైఫ్లో ఇట్లా ఏమన్నా చాలామందికి పార్టీస్ అనగానే పిజ్జా గుర్తొస్తుంది. నాకైతే పర్టికులర్గా పిజ్జా గుర్తొస్తుంది. ఏంటి దోశ ఏమో ఒక పక్క కంప్లీట్ ట్రెడిషనల్, పిజ్జా ఏమో కొంచెం ట్రెడిషనల్ కాదు, కొంచెం ఈ స్టైల్ అట్లా ఇట్లా ఉంది. ఏంది కాంబినేషన్ తేడా కొడుతుంది అనుకుంటున్నారా? ఏం తేడా కొట్టదు. ఈరోజు వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది ఎంత బాగుంటుందో. దోశ, పిజ్జా ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఏమవుతుంది? డౌట్ వచ్చింది కదా, ఏదో తేడా ఉంది అని. కంగారు పడకండి, వీడియో చూడండి, చాలా బాగుంటుంది. అండ్ లేట్ చేయకుండా అసలు ఏంటి ఈ రెసిపీ, ఏంటి, ఎక్కడ ఉంది, ఈ డీటెయిల్స్కి అన్నిటికీ మీకు వీడియోలో సమాధానం దొరుకుద్ది. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, పదండి. వచ్చేసి పిజ్జా దోశ. మీకు ఇప్పటికే అర్థమైపోయింటుంది, దోశ పిజ్జా మందంతో ఉంటుంది. అండ్ ఇది కడప సాయిబాబా థియేటర్. దీని నుంచి కొంచెం ముందరికి వెళ్తే దోశ పాయింట్. ఇది ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న మయూరా బేకరీ. సో ఈ సాయిబాబా హాల్ నుంచి కొంచెం ముందరికి వస్తే ఇక్కడ మనకి మాషా అల్లా కారం దోశ ఉంటుంది. ఇక్కడే ఆ పిజ్జా దోశ మనకి దొరుకుతుంది. ఎర్రకారం బొంబాయి చట్నీ కొంచెం రెడీ అయిపోయింది. బొంబాయి చట్నీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఎర్రకారం ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో లోపలికి కిచెన్లోకి తీసుకెళ్తాను, ఎర్రకారం ప్రిపరేషన్ చూద్దాం పదండి. ఎర్రకారం ఎన్ని కేజీలు? 50 కేజీలు. 50 కేజీలు ఎర్రగడ్డలు, ఒట్టిమిరపకాయలు. అబ్బా, రోజు చేపట్టిగా నాకు కళ్ళు మంటలు ఎక్కుతాయి. చెప్పుకుంటే మొత్తం అంతా మంట ఎక్కుతుంది, అందుకే బయటకు వచ్చేసా. బొంబాయి చట్నీ ఎన్ని కేజీలు? ఒక 7 కేజీలు. న్యూస్ పేపర్లు, బాక్సులు ఏదైనా తట్టుంటే ఆకు కూడా వేస్తాను. ఈ దోశకు ఈ బాక్స్. సో ఇతను అసిస్టెంట్. కస్టమర్స్ వచ్చి ఇంకా దోశ కావాలనేసరికి ఈయన చేస్తున్నాడు మాస్టర్ వచ్చేలోపు. నెయ్యి సుమారు పడుతుంది కదా, ఒకటి దోశ మీద 4 గంటలు పిండి. 4 గంటల పిండి. నెయ్యి కావాలంటే 50 గ్రాములు ఈజీ పడుతుంది. దోశ ఎంత?
నెయ్యి దోశ మామూలు అయితే 50, నెయ్యి దోశ 100 రూపాయలు, 100. పేపర్ దోశ వచ్చేసి 40 రూపాయలు, గుడ్డు దోశ 60, డబల్ ఎగ్ వచ్చేసి 70 రూపాయలు. ఇది పిజ్జా దోశ అన్నమాట. పిజ్జా థిక్నెస్తో దోశ ఉంటుంది అండ్ ఎర్రకారం బొంబాయి చట్నీ పూసి పైన పప్పుల పొడి జల్లి ఇస్తారు. సర్వ్ చేస్తున్నారు కస్టమర్స్కి. ఇవి నెయ్యి దోశ, మామూలు స్పీడ్ కాదు, అన్న స్పీడ్. సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నట్టు ఒకటే చేత్తో 5-6 దోశలు వేసేస్తాడు. పొగల్ మన దగ్గర ఓన్లీ దోశ మాత్రమే దొరుకుతుందండి. ఇంకా వేరే ఏ ఐటెం ఉండదు. టిఫిన్స్లో దోశలోనే మీకు ఏం కావాలన్నా సర్వ్ చేస్తారు. మొత్తం ఎగ్ దోశ అన్న, ఎగ్ పీసు. ఎందుకు నా అట్లా తిప్పేది? ఆహా, ఓకే. గాలి వల్ల ఒక సైడే కాలుతుందని అట్లా తిప్పుతూ ఉంటావా? వీళ్ళ దగ్గర వెరైటీ ఆఫ్ పిజ్జా దోశలు దొరుకుతాయి. అందులో నార్మల్ పిజ్జా దోశ, కీ పిజ్జా దోశ, ఎగ్ పిజ్జా దోశ, డబుల్ ఎగ్ పిజ్జా దోశ, వీటితో పాటు పేపర్ దోశ కూడా ఉంది. పేపర్ దోశ నార్మల్ అండ్ పేపర్ గీ. మీకు కావాలంటే ఎగ్ కూడా అడిగితే ఎగ్ కూడా సర్వ్ చేస్తారు. మీ పేరునా? హరిఫుల్లా. ఇక్కడ చూడొచ్చు దోశ ఎంతలా ఉందో. మొత్తం అంతా పప్పుల పొడి అంతా వేసాక ఫోల్డ్ అవ్వట్లే అసలు. ఇది గీ పిజ్జా దోశ అండి. ఇది పేపర్ దోశ. మీ గురించి చెప్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు వ్యాపారంలో? 2011 నుంచి ఇక్కడ స్టార్ట్ చేసాం మార్కెట్లో, పాత మార్కెట్. ఏడ పాత మార్కెట్లో? దగ్గరికి ఎదురుగా ఆపోజిట్ దర్గా దగ్గర. దర్గా దగ్గర కూరగాయల మార్కెట్ అక్కడ దగ్గర ఉంది. దానికి ఆపోజిట్ సందు అక్కడ ఉన్నాము. 2011 నుంచి 2017 వరకు అక్కడ ఉన్నాము. అలా 2017 నుంచి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 ఏళ్ళు ఏడైతే ఇక్కడికి వచ్చి ఈ స్పాట్లో 8 ఏళ్ళు. ఫీల్డ్లో అయితే ఆల్మోస్ట్ 20 ఏళ్ళ నుంచి ఉన్నారు. 15 ఏళ్ళ నుంచి. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇదే ఉంటాయి. ఆహా, ఎంబీఏ చేసి ఇలా ఫీల్డ్లోకి వచ్చేసి ఏం అది జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే అంటే ఇంతకుముందు దేంట్లో ఉన్నారు? మనం ఒక దగ్గర శాలరీ తీసుకుంటాము. ఇంకా మన ఓన్ అవునవును. మనం ఇండియాలో చదివింది బిజినెసే, ఇక్కడ మనం చేసేది బిజినెసే. అంటే వేరియేషన్ అయితే ఏం లేదు కదా. అవునవును. మనం చేసేది బిజినెస్ చేస్తున్నాం. అంటే ఏమంటే అదే అంటారు చాలామంది, కానీ మనం సాటిస్ఫాక్షన్ కావాలి. మీరు ఎంబీఏ చదివి ఇప్పుడు బిజినెస్లో దిగారు కదా. ఇప్పుడు ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరన్నా బిజినెస్ చేయాలంటే ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మీరు? ఎక్స్పీరియన్స్ ఎవరైనా బిజినెస్ చేయాలంటే నేను వాళ్ళకి సలహా అయితే ఇవ్వను. ఎందుకంటే ఇక్కడ ఈ ఫీల్డ్ మాత్రము అనుభవం ఉండాలి. అనుభవం ఉంటేనే మనం చేయగలుగుతాం. వేరేవేవైనా వేరేది ఏదైనా అంటే అది ఏదైనా సరే బిజినెస్ అనేది ఎక్స్పీరియన్స్ అయితేనే చేయగలుగుతాం. ఫస్ట్ మనము దాని పని చేయాలి, తర్వాత అనుభవం వచ్చినాక దాంట్లో మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలి. అట్లా కాకుండా మనం చేయాలంటే చేయలేము, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. క్లౌడ్ కిచెన్ అని చెప్పి ఇంట్లోనే వంట వండేసి జొమాటోలో డెలివరీ చేస్తున్నారు. అయితే కొంచెం బాగానే డెవలప్ అవుతున్నారు, ట్రై చేస్తున్నారు వాళ్ళకు. వాళ్ళు కొంచెం ఒకవేళ సక్సెస్ అవ్వాలి అంటే నువ్వేం చెప్తావు? నీకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళు ఉంది కదా ఎక్స్పీరియన్స్. కస్టమర్ మనం ఇక్కడ పిజ్జా దోశ వేస్తున్నాము, అట్లే పేపర్ దోశ కూడా వేస్తున్నాము. సో కస్టమర్ ఏ పరంగా అయినా సరే అడిగేటప్పుడు మనం ఇచ్చేయాలన్నమాట. అవును. అతనికి సన్న దోశ పేపర్ దోశ కావాలంటాడు, పేపర్ దోశ ఇవ్వాలి. పిజ్జా దోశ కావాలంటే పిజ్జా దోశ ఇవ్వాలి. అలా కస్టమర్ వాంటెడ్ అనమాట. అట్లా మనం చేయగలిగితే మనం సక్సెస్ లేదు. కస్టమర్ అనేది వాంటెడ్ లేకపోతే మనం ఏం చేయలేము. అవునా, అప్పుడే ఒక గిన్నె పిండి అయిపోయింది కాదన్నా. ఇప్పుడు మామూలుగా కడపలో మనకి ఎంతసేపు ఉన్నా కారం దోశ, బొంబాయి చట్నీ, ఇయే ఐడియా ఎట్లా వచ్చింది మీకు పిజ్జా దోశ అనేది? పేపర్ దోశ అంటే సరే, పిజ్జా దోశ అనేది తక్కువ. అంటే పేరు పెట్టడం ఏమంటే ఫస్ట్ జనాలు చాలామంది దోశ లావు ఉంది, పిజ్జా ఇది అని వాళ్ళ కస్టమర్ చెప్పడం ఒకటి, ప్లస్ మనం తినేది అది చూసి ఇంకా నా పేరు అట్లా పెట్టాను. ఓకే. అంటే మీరు ఎప్పటి నుంచి అయితే వ్యాపారం పెట్టున్నారో అప్పటి నుంచి దోశ సైజ్ అయితే ఇంతే. కొన్ని చోట్ల నేను అబ్జర్వ్ చేసింది చట్నీలు సరిగ్గా వేయరు. మేము వేసే కారం కానీ చట్నీ కానీ బాగా దోశ పూర్తిగా తగ్గిస్తాం. అవును. కస్టమర్ వాంటెడ్ అనమాట, ఎంత అడిగితే అంతే ఏదో అంటే అంటున్నట్టు వేస్తారు. అదేమవుతుందంటే ఎక్కువ అడగాలన్నా ఇప్పుడు ఏంటంటే రేటు 50 రూపాయలు అయినా కూడా చట్నీ ఎంత కావాలో వేసుకో.
తినేసి కారం బొంబాయి చట్నీ కానీ ఎర్రకారం కానీ ఎంత కావాలంటే అంత. కావాలా? మనకు కస్టమర్ ఎప్పుడైనా సరే బయట నుంచి వచ్చే కస్టమర్ కూడా రెఫర్ చేస్తాడు కస్టమర్. అవును. వాళ్ళకి కడగకపోతే ఎస్ఆర్ఆర్ దగ్గర పక్కన కడపలో అక్కడే పోయి దోశ తినండి, అక్కడే వెళ్ళి దోశ తినండి వాళ్ళు కరెక్ట్గా చెప్తారు అన్నమాట. మా ఫ్రెండు నంద్యాల నుంచి వచ్చినాడు ఒక 2 నెలల కిందట. ఆ పిల్లోడికి నేను ఇక్కడ తినిపిస్తానని చెప్పి వస్తానంటే, ఒరే నేను ఎప్పుడో తినేసినారా అన్నాడు. ఇక్కడ వచ్చినాక కూడా అందరూ ఆయన కాడికే పిలుచుకొని పోయినారు. ఆడ తినాలని చెప్పి నాకు వండింది, వచ్చినా తిన్నా అన్నాడు. మౌత్ పబ్లిసిటీ అనేది పబ్లిక్ నుంచి రావాలి. అవునవును. మన దగ్గర టేస్ట్ క్వాలిటీ బాగుందన్నప్పుడు ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా అది public దాకా అయిపోతుంది. అదే విధంగా ఇప్పుడు జనాలకు కస్టమర్లకి ఎట్లా సర్వ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా ఉండి వాళ్ళకు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని వాళ్ళే వస్తారు. నాకు ఫస్ట్ టైం నేను షాక్ అయినా అన్న. అసలు 4 గంటలు పిండి వేసినావు, ఆ, నువ్వు ఎట్ట తిప్పుతావా అనేది ఫస్ట్ ఒక డౌట్ వచ్చింది. రెండోది తినేటప్పుడు అది పిండి ఉంటుందేమో అని చెప్పి చూస్తే అస్సలు లేనే లేదే. పిండి మీద ఐడియా ఎలా కలపాలి. అంతా కరెక్ట్ లెవెల్ ఆ, మనము బియ్యం నానబెట్టేప్పటి నుంచి కరెక్ట్ లెవెల్ చూసుకోవాలి. ఉద్దిగాలు వేస్తాం దాంట్లో. బురుగులు కూడా వేస్తారా? అదేమన్నా సోడా పొడే? ఇది సాల్ట్. సాల్టా? అది సోడా పొడి. అంటే అసలు ఆశ్చర్యపోయినా, దోశ ఎట్లా తిప్పుతాడో అంత లావు ఉండేది, అసలు తిప్పడానికి రాదే, ఎట్లా తిప్పుతాడబ్బా అని చెప్పి చూస్తాను నేను. చాలా చాలా మంది అదే ఆలోచిస్తారు. ఆ, ఒకవేళ పిచ్చినా కూడా కాదా లేదా అని నన్ను చాలా మంది డౌట్ అడుగుతారు. అవును. ఇక్కడికి వచ్చి 8 years అయింది. ఆ, ముందు మార్కెట్లో 7 years ఉన్నాము. ఆ. అక్కడి నుంచి జనాలు కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్. మార్నింగ్ 8 to 12, ఈవినింగ్ 6 to 10. 6:30 to 10. 10:30. అంతే. సోమవారం నుంచి ప్రతిరోజు ఉంటుందా సేమ్ టైమింగ్స్? ఆదివారం మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఆదివారం మాత్రం మధ్యాహ్నం వరకు, మిగతా అన్ని రోజులు సేమ్ టైం. సేమ్ టైం, పొద్దున సాయంత్రం. అయితే ఇక్కడికి వచ్చినాక అడ్రస్ అయితే ఇంప్రూవ్ అయింది. కస్టమర్ చాలా వరకు లేట్ కాకుండా కావాలంటారు. అవునవును. అది మేము లేట్ కాకుండా ఇచ్చేసాము. ఆ, ముందు 4 దినాలు వేసాము, ఆ. ఇప్పుడు 6 చేసాము. అసలు అలవాటు స్పీడు ఏడే కానీ ఇప్పుడు కంటిన్యూగా ఒక 4-5 గంటలు నువ్వు వేస్తూనే ఉంటావు, జనాలు వచ్చి తింటూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు. ఉంటుంది. ఈవినింగ్ అయితే 8 వస్తాయి అన్నమాట. 8 వస్తాయా? ఆహా. ఈవినింగ్ వచ్చి 6 వస్తాయి. ఆ. ఈవినింగ్ వచ్చి పెంచుతామన్నమాట. ఓకే ఓకే. ముందు ఫ్యామిలీస్ రావాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అవునవును. ఇప్పుడైతే ఇది రీమోడల్ చేసి మంచి పని చేసావు. ఎంతమందినా వర్కర్స్? 4 ఉన్నారు. పొద్దున్నే ఎట్లా ఎన్నింటికి లేక స్టార్ట్ చేసుకుంటారు? పొద్దున సాయంత్రం కంటిన్యూ ఇదే కదా? ఇదే రాత్రి 10:30 క్లోజ్ చేస్తే 11 అయితే లేదు కదా? 11:30 అవుతుంది. ఇంకా 10:30కి వెళ్తేసాము. ఆ, క్లీనింగ్ చేసుకొని వెళ్ళేదానికి 11:30. ఆ, అలా మార్నింగ్ ఆ. 5 to 5:30 వచ్చేస్తాం. మళ్ళా రాత్రి పొద్దున్నే 5:30గా 5:30కి వచ్చేస్తాం. 5:30కి వచ్చేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ చేస్తాం. క్లీనింగ్ మళ్ళీ ఇంకా క్లీనింగ్ చేసుకొని రెడీ చేసుకొని వచ్చేసరికి 8 అవుతుంది. దోశ పిండి రాత్రికి పొద్దురికి ఒకేసారి చేసేస్తావా? లేదు లేదు, మార్నింగ్ సపరేట్. మార్నింగ్ కొడితే ఈవినింగ్ సరిపోతుంది, ఈవినింగ్ కొడితే మార్నింగ్. ఓకే. చట్నీలు ముందుగానే రెడీగా కట్టి పెట్టుకుందామా? అవునులే. నేనైతే పిజ్జా కారం దోశ ఆర్డర్ చేశాను. చూడండి ఎంత లా ఉందో దోశ. అండ్ బొంబాయి చట్నీ అరకారం మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. అసలు దోశ చాలా కాలుతుంది, నా వల్ల కాలేదు తుంచడానికి. మీరు ఇక్కడే కూర్చొని తింటానన్నా కూడా సర్వింగ్ లేట్ అవ్వదండి. వితిన్ 10 minutesలో మీకు ఆర్డర్ వచ్చేస్తుంది మీరు ఆర్డర్ చెప్పుకున్నాక. దోశ బాగా కాల్చారు కదా, అసలు వేడి పోవట్లే. ఎంతసేపు ఉన్నా కూడా తుంచుదాం అనుకుంటే చేతులు కాలుతూ ఉన్నాయి. నాకేమో ఆకలేస్తుంది. సరే ఎట్టకేలకు ఇంకా తుంచుకున్న పెద్ద పీసు. దోశ ఎంత సాఫ్ట్గా ఉంది అంటే అంత సాఫ్ట్గా. బేకరీలో కేక్ పీసెస్ ఉంటాయి చూడండి, అంత సాఫ్ట్గా ఉంది. 4 గంటలు పిండి వేసినా కూడా చాలా నీట్గా రోస్ట్ అయ్యింది దోశ. టేస్ట్ కూడా అద్దిరిపోయింది అసలు. బొంబాయి చట్నీ, ఎర్రకారము, పప్పుల పొడి, ఆల్మోస్ట్ 1.5 to 2 inches దోశ మందం వచ్చిన చాలా నీట్గా రోస్ట్ అయ్యింది. ఎంత ఫ్లఫీగా ఉంది అంటే అట్లా నోట్లో పెట్టుకుంటూ ఉంటే మెత్తగా అట్లా స్మూత్గా గొంతులోకి వెళ్ళిపోతూ ఉంది. సో దీని తర్వాత నేను సెకండ్ రౌండ్ కింద
ఒక పేపర్ దోశ చెప్పుకున్నాను, అది కూడా చాలా బాగుంది. సో మీరు ఇక్కడ ఆల్రెడీ టేస్ట్ చేసి ఉంటే కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఒకవేళ ఎవరితో అన్నా వెళ్ళి ఇక్కడ టేస్ట్ చేయాలనుకుంటే, ఎవరితో వెళ్ళి ట్రై చేయాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఈ వీడియో అయితే అంతే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.